ఆంజనేయుడు పంచముఖుడు ఎందుకయ్యాడు? కొలిచినంత మాత్రాన సకల అభీష్టాలను నెరవేర్చేవాడు హనుమంతుడు. రామాయణంలో రావణుడు సీతను అపహరించాడు. సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టింది. సీతను చేజిక్కించుకునేందుకు రావణుల మధ్య భీకర యుద్ధం మొదలైంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పల్చపడిపోవటాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో బెంబేలు పడిపోతాడు. వెంటనే పాతాళ లోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సహాయాన్ని కోరుతాడు. మైరావణుని నుంచి రామ లక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ కాపలను ఉంచుతాడు. అయినా అందరి కళ్ళు కప్పి రామ లక్ష్మణులను పాతాళ లోకానికి అపహరించుకొని పోతాడు మైరావణుడు. రామ లక్ష్మణులను వెతుక్కుంటూ తాను కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు. అక్కడ మైరావణుని రాజ్యానికి రక్షగా నిల్చున్న మకరధ్వజుడు అనే వింత జీవిని చూస్తాడు. ఆ మకరధ్వజుడు మరెవరో కాదని తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఒక జలకన్య గ్రహించటం వల్ల జన్మించిన తన కుమారుడే అని తెలుస్తుంది. అయినా ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితోటి యుద్ధానికి సిద్ధపడతాడు. ఇద్దరి మధ్య జరిగిన భీకరమైన పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది. మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు. కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదు అని తెలుసుకుంటాడు. మైరావణుని పురంలో 5 దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి చావు రాదు అని తెలుసుకుంటాడు. అందుకోసం తూర్పు, పశ్చిమము, ఉత్తరము, దక్షిణము, ఊర్ధ్వముఖం ఇలా 5 దిక్కుల 5 ముఖాలను ధరించి 5 దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన 10 చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి మైరావణుని అంతం చేస్తాడు. అతడే పంచముఖ ఆంజనేయుడు. స్వామివారి పంచముఖాలలో ఒక్కో ముఖానిది ఒక్కొక్క రూపం. తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహ అవతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ. అలాగే ఆ 5 ముఖాలు తన భక్తులను 5 రకాలుగా అభయాన్ని అందిస్తూ ఉంటాయి. నారసింహ ముఖం విజయాన్ని, గరుడ రూపం దీర్ఘాయుష్ని, వరాహం ముఖం అష్ట ఐశ్వర్యాలని, హయగ్రీవుడు జ్ఞానాన్ని, ఆంజనేయ రూపం అభీష్ట సిద్ధిని కలగచేస్తాయి. ఇంతటి శక్తివంతమైన అవతారం కాబట్టే రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయుణ్ణి పంచముఖ రూపంలోనే దర్శించారు.